దామర గడ్డలు మనం హాయ్ గైస్, చూసారు కదా, ఇవైతే లోటస్, పింక్ కలర్ లోటస్. మన దగ్గర వైట్ అండ్ పింక్ రెండు రకాల ఫ్లవర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వీటి రూట్స్ ఎవరికైతే కావాలో నేనైతే వాళ్ళకు సెండ్ చేస్తాను. మీరైతే నేను కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లస్ స్క్రోలింగ్ చేస్తాను. వాళ్ళైతే నాకు కాల్ చేస్తే నేను ఈ సీడ్స్ అండ్ వీటి యొక్క ట్యూబర్స్ ఉంటాయి కదా, ట్యూబర్స్ కూడా నేను పంపిస్తాను. లాస్ట్ టైం కూడా చాలామందికి పంపించాను, ఇప్పుడు మేము పంపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మన దగ్గర మల్టీ కలర్స్ ఉన్నాయి. ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళకు మనకు ఫోన్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేస్తే నేను వాళ్ళకైతే పంపిస్తాను. ఇవంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ ఫ్లవర్స్ నేను 108 ఫ్లవర్స్ కూడా నేను చాలామందికి పంపించాను. మీకు ఎవరికైతే పింక్ కానీ వైట్ కానీ 108 ఫ్లవర్స్ కావాలి, దేవుని దగ్గర నేను పూజ చేసుకుంటాను అని అంటారో వాళ్ళకు కూడా నేను పంపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కంపల్సరీ ఉపయోగపడుతుంది కాబట్టి మీరు కంపల్సరీ కాంటాక్ట్ చేసి నన్ను ఫాలో చేస్తే నేను మీకు కొరియర్ ద్వారా కానీ మన కార్గో ద్వారా కానీ ఆ సర్వీస్ల ద్వారా నేనైతే మీకు పంపిస్తాను. ఓకేనా గైస్. అండ్ సీడ్స్, ఇప్పుడు మీరు ఇవి ఫ్లవర్సే కాదు, సీడ్స్ కూడా నేను అంటే డ్రై సీడ్స్ పంపిస్తాను, వెట్ సీడ్స్ కూడా పంపిస్తాను. ఇది దామర బొచ్చ, చూసారు కదా. ఇవి ఎండిపోయిన తర్వాత బ్లాక్గా మారి అవి కూడా 108 దేవునికి పూజ చేసుకోవచ్చు. నేను బయటకు వచ్చేస్తున్నా. హాయ్, నమస్తే ఫ్రెండ్స్. మనం ఇప్పుడైతే మాదారం గ్రామంలోకి వచ్చాం. ఇక్కడైతే ఏంటంటే ఎర్ర కలువ పూలు ఉన్నాయి కదా, వీటి యొక్క దుంపలు అయితే వీళ్ళు తవ్వుకుంటున్నారు. మన ఈ గిరిజనులు చాలా వరకు ఇలాంటి దుంపలు, అడవి సంపద, ఇలాంటి పండ్లు అలాంటివి తిని మంచిగా దృఢంగా మంచిగా బతుకుతారు. చూసారు కదా, ఈ అమ్మ ఇప్పటికి 50-60 సంవత్సరాలు ఉన్నాయి. పొట్టు దావి చెరువు మొత్తం దావి గడ్డలు అయితే బయటకు తీస్తుంది. చూసారు కదా, ఇవైతే దామర గడ్డలు. ఇదైతే ఎర్ర కలువ పువ్వు, చాలా బాగుంది. వీటిని అయితే మనం మళ్ళీ టబ్బులో పెట్టుకుంటే ఇవి మళ్ళీ మొలకొచ్చి ఇలాంటి పువ్వులు అయితే ఇస్తుంది. వీటిని అయితే ఉడకబెట్టుకొని తింటారు, చిప్స్ వేసుకొని తింటారు, కర్రీ వేసుకొని తింటారు. సో అందుకు అని చెప్పేసి మీకైతే ఈ వీడియో చూపించడం జరుగుతుంది. చూడండి, తెల్లారుజామున లేచి ఈ అమ్మ వాళ్ళు ఇవైతే తవ్వుతున్నారు. వీటి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట. ఇందులో ఈ మధ్యలో నాకు తెలిసింది ఏంటంటే, ఇవి తింటే యూరిక్ యాసిడ్ అనేది పెరగకుండా సమపానంలో ఉంటుందని చెప్పేసి నేనైతే విన్నాను. యూరిక్ యాసిడ్కి అయితే ఎవరైతే బాధపడుతున్నారో ఆ సమస్యతో ఇవి వీలైనంత వరకు చేసుకొని తినండి, ఆర్డర్ చేసుకొని తినండి. వాళ్ళకైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఎవరికైతే ఈ గడ్డలు వేర్లు కావాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను ఇవి పంపించగలుగుతాం అన్నట్టు. మీకు కామెంట్ నా ఫోన్ నెంబర్ ఇట్లా ఇస్తాను, మీరు ఆర్డర్ చేసుకోండి. లాస్ట్ కూడా చాలామందికి ఈ దుంపలు అయితే నేను పంపించాను. అలాగే ఎవరికైతే ఈ సీడ్స్ ఇట్లా కావాలో ఆ సీడ్స్ కూడా నేను మీకు అరేంజ్ చేయగలుగుతాను. చూసారు కదా, ఫ్రెష్గా వీళ్ళు తవ్వుతున్నారు. ఇంకా 4-5 డేస్ అయ్యంటే ఇలాంటి దుంపలు ఇంకా చాలా ఉంటాయి, నేనైతే మీకు పంపించగలుగుతాను. వీటి యొక్క బెనిఫిట్స్ ఏంటంటే చాలా ఒకసారి చెప్పమ్మా, వీటికి ఎందుకు పని చేస్తారు చెప్పండి. మీకు తెలిసిన విషయాలలో ఒక 2-3 చెప్పండి. మీరు తవ్వుతాను తింటారు కదా, దేనికి పని చేస్తాను అంతే. ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? హెల్త్ బాగుంటుందని తింటారు, అంతేనా? దామర గడ్డలు మనం ఇంటి లోపల పెంచుకోవచ్చు, చెరువులో కూడా పెంచుకోవచ్చు. గార్డెనింగ్ ఏరియాలో పెంచుకోవడానికి ఎవరైతే అడుగుతారో వాళ్ళకైతే మేము పంపిస్తాము. అలాగే మేమైతే ఇవి కలెక్ట్ చేశాను. ఎవరికైతే కావాలో మీరు కింద కామెంట్ కానీ నాకు వాట్సాప్లో మెసేజ్ ఇట్లా చేయండి, నేను పంపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే సీడ్స్ కూడా చాలామందికి లాస్ట్ ఇయర్ కూడా చాలామందికి పంపించాము. మేము ఇప్పుడు కూడా అలాగే పంపిస్తాము. ఒక 2-3 అయితే నేను లాస్ట్ ఇయర్ సెండ్ చేయలేకపోయాను. వాళ్ళకి ఇప్పుడు నేను పంపిస్తాను. ఇవైతే కలెక్ట్ చేశాను, వాళ్ళ కోసం కలెక్ట్ చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే పంపించడానికి రెడీగా ఉన్నాం. అమ్మ ఇంకా కలెక్ట్ చేద్దాం, ఇంకా చేద్దాం, పంపిద్దాం. ఓకేనా?